సార్ నమస్తే. నమస్కారం సార్. సార్, ఈ మల్కాజ్గిరి నియోజకవర్గం పార్లమెంట్లో ఏ పార్టీ రాగలదు? దాన్ని మీరు ఏ పార్టీని ఓటేయాలనుకుంటున్నారు? ఇప్పుడు గత ప్రభుత్వాలల్లో లోటుపాట్లు జరిగిన వాటి ప్రజలు మార్చిండ్రు. ఇది అందరు ఆలోచించి నిర్ణయాలే, మనం ఒక్కరు అనేది కాదు, ప్రభుత్వాలే మార్చిండ్రు. ఆ లోటుపాటు కేసీఆర్ కూడా చేసిండు, పనులు చేయలేడు, కానీ అందులో కొన్ని లోటుపాటు జరిగిన వాటిని గత నుంచి ఉన్న మళ్ళీ కాంగ్రెస్ గవర్నమెంటే వచ్చి దానిలో ఉన్న లోటుపాట్లు సెట్ చేస్తున్నందుకు చేస్తున్నారు. చేసిండ్రు కూడా, చాలా వరకు చేసిండ్రు. ఉన్న వాళ్ళకు తీసేసి ఇది ఉన్న వాళ్ళ విధానాన్ని, పైసలు, భూములు అవన్నీ చేసేవాటి కబ్జాలు అవన్నీ ఇవన్నీ చాలా వరకు మాట్లాడకుండా వాళ్ళు చేస్తూనే ఉన్నారు. ఇది కూడా మళ్ళీ ఎలక్షన్ కోడ్ ఉన్నది, అది ఏది కూడా అమలు కావాలని ఇప్పుడు ఏం గత ప్రభుత్వాలలో రోడ్డు ఉన్న వాటిని సక్రమార్గంలో మార్చడానికి ప్రజలు మార్చిండ్రు. ప్రభుత్వం కూడా కొత్త ప్రభుత్వాలు వచ్చింది. అంటే మీ మేలు కులస్తులకి ఏమైనా మేలు జరిగిందా? ఇప్పుడు ప్రభుత్వం చూడండి మా వైపు, మీరు ప్రభుత్వం వచ్చింది కాబట్టి ఇప్పుడు మార్చితే, ఇప్పుడు ఒకటి లేని వాళ్ళకి కానీ ఇంటికి ఒకటి కరెంటు మాత్రం మాకు మాత్రం ఒకటి మార్పిచ్చిండు, ఇంటికి లేని వాళ్ళకి అనే దాని మీద ఇచ్చేసిండు. అందరికి అన్నీ రావాలంటే రావు కదా, లేని వాళ్ళకు ఏమేమి లేని వాళ్ళకు అవి ఇచ్చిండు ఈ ప్రభుత్వంలో. ఆ ప్రభుత్వంలో కానీ మాకు ఈ ప్రభుత్వంలో వచ్చింది, ఆ ప్రభుత్వంలో ఏమీ తీసుకోలేదు మేము ఇంతవరకు. అంటే మేరీ కులస్తులకి ఏమైనా మీరు అడుగుతున్నారా? మేరీ కులస్తుల వాళ్ళతో మేరీ కులస్తులకు అప్పుడు బీసీలు అని కొన్ని లోన్ కొంతమందికి ఇచ్చిండు, కొంతమందికి చాలా వరకు రాలేదు. ఆ ప్రభుత్వంలో ఇస్తానన్నది అవి మాత్రం రాలేదు, నామ మాత్రమే అయిపోయినాయి. ఈ ప్రభుత్వం కొత్త ప్రభుత్వమే కదా, ఈ ఎలక్షన్ కూడా ఉన్నాయి కాబట్టి ఎవరు కూడా అడగడానికి కూడా అనేటట్టు లేదు, అడిగేటట్టు కూడా లేదు. అంటే మల్కాజ్గిరి నియోజకవర్గంలో ఏ పార్టీ వస్తుంది అనుకుంటున్నారు మీరు? ఇక 90% బీజేపీ కాంగ్రెస్ మధ్యనే పోటీతత్వం ఉండవచ్చు అని మేము మా యొక్క అంచనా.